టూ మచ్ ట్రోల్స్ వచ్చినా కూడా బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత మాధురి గారు ఎంత సెన్సిటివ్, ఎంత జెన్యూన్ ఈవిడి. అయ్యో మనం చాలా తప్పుగా అనుకున్నాము, అసలు ఒక మనిషి నచ్చితే వాళ్ళ కోసం ఎట్లా స్ట్రాంగ్ గా నిలబడుతుంది అని చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు. అసలు తనుజాని మీరు అసలు ఎంత కేర్ చేసి, అంటే మీకు నచ్చితే ఒక మనిషిని మీరు ఎంతైనా జాగ్రత్త తీసుకుంటారు. తనుజాతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది మ్యామ్? తనుజ నాకు బాగా కనెక్ట్ అయింది, కానీ ఫస్ట్ మీరే తింటారు తనుజా. నా మెంటాలిటీ ఏంటంటే నా మనసులో ఏది ఎంచుకోవడం రాదు. ఇప్పుడు సపోజ్ నువ్వు నచ్చలేదంటే నచ్చలేదని ఓపెన్ గా చెప్పేస్తాను అంతే, నచ్చితే నచ్చిందని చెప్తాను అంతే. ఏదైనా ఫేస్ మీద నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేను అంతే. బేసిక్ గా తనుజ అందరికి కనెక్ట్ అవ్వదు. అక్కడ ఒక 100 మంది ఉంటే తను ఒక 10 మెంబర్స్ తో మాట్లాడుతుందేమో, కానీ మీకు చాలా ఎర్లీగా కనెక్ట్. నేను కూడా అంతే, నేను కూడా ఎవరికి కనెక్ట్ అవ్వను, కనెక్ట్ అయితే వదులుకోలేను. తను నాకు ఎర్లీగా కనెక్ట్ అయ్యాను. రీసెంట్ గా మీరు తిరుపతి వెళ్ళినప్పుడు సేమ్ ఏదో కేక్ కట్ చేశారు అని ఒక ఇష్యూ జరిగింది. యాక్చువల్ గా తిరుపతి తన బర్త్డే, తను ముందు నుంచి తన బర్త్డేకి దర్శనానికి తీసుకెళ్ళమని అడిగింది. సో శ్రీని గారు చెప్తే ఓకే పాపం, అన్ని అసెంబ్లీలో ఉన్నా కూడా పాపం తను ఆ రోజు సెలవు పెట్టి మరీ వచ్చి దర్శనానికి తీసుకెళ్ళా. పాపం కేక్ గురించి తనకు తెలీదు, తన బర్త్డే కదా అందరినీ వదిలొచ్చిందని నేనే కేక్ తీసుకెళ్లి కట్ చేయడం జరిగింది. దట్ అది వెజ్ కేక్, అక్కడ కేక్ కట్ చేయకూడదు అనే విషయం మాకు తెలియదు. ఎలా ఉండదా మ్యామ్ అక్కడ కొండపైన కేక్? నా ద్వారా ఇప్పుడు అందరికీ తెలిసింది, ఎవరికి తెలియదు ఆ విషయం. తెలీదు. అది కూడా గెస్ట్ హౌస్ లో మనం ఎక్కడైతే స్టే చేసామో అక్కడ రూమ్ లో కట్ చేసుకున్నాం, దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసి చెప్పే వాళ్ళందరికీ మీరు ఆల్రెడీ క్షమాపణ వీడియో కూడా, అంటే మాకు నేను ఎప్పుడు క్షమాపణ వీడియో నేను ఎప్పుడు చెప్పలేదు. క్షమించమని అడగండి అన్నారు. నేను పట్టాల్సిన అవసరం కూడా లేదు. తప్పు చేయకుండా నేను ఎవరికి క్షమాపణ కోరు, నేనేం తప్పు చేయలేదు. భగవంతుడి దగ్గర నేను చెప్పుకుంటాను, నేను నిజంగా తప్పు చేస్తే భగవంతుడు నన్ను శిక్షిస్తారు. వీళ్ళెవరు నన్ను జడ్జ్ చేయాల్సిన అవసరం. నేనేం క్షమాపణ వీడియోస్ ఎక్కడ నేనేం పెట్టలేదు, నేను పట్టాల్సిన అవసరం కూడా లేదు. నేను పెట్టాను కూడా, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కదా. హిందువులుగా మనోభావాలు ఎవరైనా దెబ్బతింటే వాళ్ళకి చెప్తాను, అంతేగాని ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా అసలు ఇట్లా వెలిగిపోతారు ఏంటండి ట్రోల్స్ లో? అసలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు టీఆర్పీ కోసం ఏదైనా చేస్తారు అంతే. అంటే మీరుంటే ఆ టీఆర్పీ అట్లా అట్లా బ్లాస్ట్ అవుతుంది కదా, అందుకని. ఇంత విషయంలో అమ్మాయిలకి లిమిట్స్ ఉండాలంటారా లేదంటారా? నేను అనుకున్నా లిమిట్స్ ఉండాలి. దాన్ని శివాజీ గారికి నేను సమర్థించాను. నేను 100% శివాజీ గారిని సపోర్ట్ చేసి నేను ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. 100% లిమిట్స్ ఉండాలి. అంటే డ్రెస్సింగ్ వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతున్నాయి అంటారా? జరుగుతాయి, జరగవు అని అన్ను. మీరు డ్రెస్ సరిగ్గా వేసుకుంటే, కొంతమంది డ్రెస్ సరిగ్గా వేసుకోకొని వెళ్ళి సర్దుకొని ఎందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? ముందే మీరు కంఫర్ట్ గా వేసుకొని చక్కగా బట్టలు వేసుకొని వెళ్తే ఏముంది? ఎప్పుడు కూడా ఎక్స్పోజింగ్ లో అందం అనేది అమ్మాయిలకు అస్సలు ఉండదు. నిండుగా బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారు. మీరు ఎలా అయినా అనుకోండి, నాకు నో ప్రాబ్లం. ఆడపిల్లలు మాత్రం నిండుగా బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారు. అందంగా ఉండాలి. అది ఏమైనా సరే, మీరు ఫ్రాక్స్ వేసుకోండి, జీన్స్ వేసుకోండి, టాప్స్ వేసుకోండి, చుడిదార్స్ వేసుకోండి, శారీస్, లంగా ఏవైనా నిండుగా ఉంటేనే అందంగా ఉంటాయి. అదనంగా ఉంటే అస్సలు బాగోదు. అయితే ఇప్పుడు ఇది ఏదైతే ఫైట్ జరుగుతుందో అది రియలే అంటారా? నిజంగా నువ్వు నిండుగా చీర కట్టుకొని వెళ్తే నీకు గౌరవంగా చూస్తారు. నువ్వు అదే హాఫ్ న్యూడ్గా వెళ్తే నీ వైపు వంకరగానే చూస్తారు అబ్బాయిలు. అది అబ్బాయిల ప్రాబ్లం కాదు, జెనెటికల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. వాళ్ళు అలా పుట్టుకే అలా ఉంటారు. వాళ్ళు అలా నా వైపు చూస్తున్నాడు అంటే నువ్వు ఎందుకు వేసుకొని వెళ్ళావు, ఎందుకు వేసుకుని వెళ్తేనే ఆడ అలా చూస్తాడు. బట్టలు నిండుగా ఉంటేనే ఆడపిల్లలు అందంగా ఉంటారు. రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను మ్యామ్, వరలక్ష్మి గారు. సరే మీరు నిండుగా బట్టలు వేసుకోవట్లేదు కాబట్టి ఇలా అంటున్నారు. మీ ఇంట్లో మీ చెల్లు మీ అక్క మీ కళ్ళ ముందు షార్ట్ డ్రెస్లు వేసుకొని వెళ్తుంది, వాళ్ళ మీద మీకు ఫీలింగ్స్ రావు, బయట వాళ్ళ మీద ఎందుకు ఫీలింగ్స్ వస్తాయి? బట్టలే మీరు అంటున్నారు కాబట్టి అన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటిగా? రీసెంట్ టైమ్ లో చాలా సిచ్యువేషన్స్ మీరు చూడలేదా? ఒక ఫాదర్ వాళ్ళ డాటర్ కి ప్రెగ్నెంట్ చేశాడు, బ్రదర్ ఒక సిస్టర్ కే చేశాడనే న్యూస్ చాలా మంది ఈ మధ్యన మనం చూసామే, చాలా న్యూస్ ఆర్టికల్స్ లో చూసామే. ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ? ఆ బట్టలు ఇప్పి తిరిగితే స్వతంత్రం అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడే చెప్తున్నా లేడీస్ కి, మీరు ఇండిపెండెంట్ గా ఎదిగితేనే మీరు స్వాతంత్రం వచ్చినట్టు, తప్పితే మీరు బట్టలు ఇప్పుకొని తిరిగితే మీకు స్వాతంత్రం వచ్చినట్టు కాదు.